వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2024 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 24వ తేదీ శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గుమ్మలూరు, ఆకివీడు, అడవి కొలను, పొలమూరు, మాముడూరు, పాలూరు, పిప్పర, వాకపల్లి తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి యొక్క ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించడం జరిగింది. ఈ సందర్భంగా మనం స్వర్గమాతలో ఉన్నటువంటి ఒక ఈశ్వర రహస్యాన్ని తెలుసుకుందాం. నిరతము మననము చేతను మనస్సునకు ఒక శక్తి కలుగు, మరి దానిని ఉపాసన చేసి చూసినను నీవనుకొను కార్యములు నగును. అదే సిద్ధి అయినా ఆత్మజ్ఞానం, అది వృద్ధి అయినా ఇది సులభ సాధ్యమైనది కాదనరాదు. కుదుటపడిన మనసు కోటి శక్తులు కలుగు అని చెప్పి స్వామి మనకి తెలియచేస్తున్నారండి. కుదుటపడినటువంటి మనసుకి కోటి శక్తులు కలుగుతాయట. మరి మనసు ఎలా కుదుటపడుతుంది అంటే జ్ఞాన మార్గంలో మాత్రమే మనకి మనసు కుదుటపడడానికి అవకాశం ఉంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకి హాజరవడం, పిఠాపురంలో జరుగుతున్నటువంటి ప్రతి గురువారం సభకి కూడా మనం హాజరవడం ద్వారా మనకి మనసును కుదుటపడేటటువంటి మార్గాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. నిరతము మననము చేత మనస్సునకు ఒక శక్తి కలుగు. దేన్ని మననం చేసుకోవాలి? మంత్ర సాధన అన్నమాట. సో ఆ మహామంత్రాన్ని స్వామి మనకు ఉపదేశించారు కాబట్టి నిరతం కూడా ఆ మహామంత్రాన్ని మననం చేసుకోవడం ద్వారా ఒక దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప శక్తి మనలో ప్రవేశిస్తుంది. మరి దానిని ఉపాసన చేసి చూసినను నీవనుకొను కార్యములు నగును. అంచేత మనకి ఏం కావాలి, మనకు మనసులో ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు పూర్తి అయ్యేటటువంటి మార్గమే మనకి స్వామి మహామంత్రం అనేటువంటి మనకు ఉపదేశించారు. ఆ మహామంత్రాన్ని మనం 11 సార్లు ఉపాసన చేసుకుని మనం మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో అది మనకి సిద్ధిస్తుందండి స్వామి. అంచేత అదే సిద్ధి అయినా ఆత్మజ్ఞానం, అది వృద్ధి అయినా అంచేత మనకు కావాల్సినటువంటి స్వకార్యం పూర్తవుతుంది, ఆత్మజ్ఞానం కూడా వృద్ధి అవుతుంది అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. ఇది సులభ సాధ్యమైనది కాదనరాదు. అయ్యో నేను సంసారంలో ఉండిపోయాను, మా వ్యాపారంలో ఉండిపోయాను, వ్యవసాయంలో ఉండిపోయాను, కుటుంబంలో ఉండిపోయాను, నాకు టైం దొరకట్లేదు అని మాత్రం అనొద్దు అంటున్నారు స్వామి. అంచేత కుటుంబం చూసుకుంటూ, సంసారం చూసుకుంటూ, వ్యాపారం చూసుకుంటూ, వ్యవసాయం చూసుకుంటూ ఒక వారానికి 2 గంటలు ఆరాధనా కార్యక్రమానికి మనం వెచ్చిందాం. అదేవిధంగా పిఠాపురంలో కూడా ప్రతి గురువారం కూడా వారానికి 2 గంటలు మనం స్వామి యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానామృతాన్ని గ్రహించడానికి వెచ్చించినట్లయితే మనసు కుదుటపడుతుంది. ఆ కుదుటపడినటువంటి మనసుకి కోటి శక్తులు వస్తాయి. ఎప్పుడైతే కోటి శక్తులు వచ్చాయో మనం మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, తృప్తిగా సమాజంలో జీవించగలమని చెప్పి స్వామి మనకి తెలియచేస్తున్నారండి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. లోకవాంఛలగుంది లోలత గడుజంది, పురుగుల వల చెడిపోవలదు. మతమతాంతర వామ మార్గాలబడి, బ్రహ్మభావంబు తేజంబు బాయవలదు. జ్ఞాన మహాసభాస్థానంబు విడనాడి, పరధర్మముల చేరి మురియవలదు. ఈ జన్మగాకున్న పై జన్మలో మోక్షమందవచ్చని మోసమందవలదు. తిరిగి జన్మరాదు, తిరిగి జన్మరాదు. మృతియనుడి సుడిగాతి హతమార్చుతుదకు, ఏ గడ్డి వలెను మనిచి పూలు పూచియు రాలిపోనట్లు. జీవుల రీతి పోలవలదో,
బుద్ధిజీవులెవరూ కోరికల వ్యామోహంలో పడి పురుగుల్లా తిరగకూడదు. ఆధ్యాత్మిక రంగంలో మాసానికో మార్గం మార్చి పరమాత్మకు దూరం కాకూడదు. జ్ఞాన మహాసభలో స్థానం కోసం చూడాలి తప్ప సభలు ధర్మాలు మార్చడం వల్ల లాభం లేదు. మోక్షం ఉపేక్ష చేయదగింది కాదు. అది ఇప్పుడే, ఈ క్షణమే పొందవలసిన మహారక్షణ. మోక్షం పొందడానికి మానవ జన్మను మించిన మహత్తర సాధనం లేదు. ఇది దాటిపోతే ఏ గడ్డి కరిచినా మోక్షం మాత్రం చిక్కదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని హరిప్రసంగ సంవాదముల అలకెంపక ఇట పాదము మోపకు పారిపోమ్ము. ఈ గాథలు అగాధలు వర్ణు కప్పిన కత్తి విధాన ఘోర పాదోది తుఫానులో పడిన ఓడను పోలిన జీవితం బిదిన్. అంచేత మన జీవితం ఎటువంటిదట, మహాసముద్రంలో చిక్కుకున్నటువంటి వాడ ఏ విధంగా ఉంటుందో అటువంటి వాడలో మనం ఉన్నట్లయితే మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారు స్వామి. అంచేత మనం ఏమిటంటే దైనందిన జీవితంలో మనం అనేక రకాలైనటువంటి బాధలు వస్తుంటాయి, ఆపదలు వస్తుంటాయి, అనారోగ్యాలు వస్తుంటాయి, ఇంకా ఎందరో మనల్ని అవమానం చేస్తుంటారు. అవన్నిటినీ కూడా మనం భరించగలిగినటువంటి శక్తి మనకు ఉంటేనే స్వామి దగ్గర మనం నిలబడగలం. అదే స్వామి మనకి ఈ సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథంలో మనకు తెలియజేస్తున్నారు. బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని అంచేత ఆ బాధలు వచ్చినటువంటి బాధల్ని స్వామి తట్టుకునేటటువంటి శక్తి నాకు ప్రసాదించు అని చెప్పి మహామంత్రాన్ని మనం 11 సార్లు చదువుకోగలిగినట్లయితే అప్పుడు మనకి మహోన్నతమైనటువంటి ఓర్పు సహనాన్ని స్వామి మనకు ప్రసాదిస్తారు. అప్పుడు ఆ విధంగా మనం ఈ యొక్క బాధలను కానీ కష్టాలను కానీ ఆపదలను కానీ మరి ఎదుర్కోగలిగినటువంటి శక్తి మనకి దొరుకుతుంది. అలా కాకపోయినట్లయితే శుభ్రంగా ఈ పీఠం నుంచి పారిపోవయ్యా అని అడుగుతున్నారు స్వామి. పారిపోమ్ము ఈ గాథల అగాధములు వగరను కప్పిన కత్తి విధాన ఘోర పాదోది తుఫానులో పడిన ఓడను పోలిన జీవితం బిదిన్. అంచేత ఈ గాథలు అంటే ఏమిటి, మనకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, మన పిల్లలు, మన మనవలు, మన మునిమనవలు, పెళ్ళిళ్ళు, ఇంకా ఇతర విషయాలు, ఎన్నో రకాల విషయాలు ఉంటాయండి, భౌతికమైన విషయాలు. ఇవన్నీ కూడా ఒక అగాధం లాంటిది. అంచేత వాటిని మనం సాల్వ్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్దామంటే అది అవ్వేటటువంటి విషయం కాదు. వాటిని అనుభవిస్తూ స్వామి యొక్క మహామంత్రం మననం చేసుకుంటూ స్వామి లక్ష్యంలో ఉంటూ మన కార్యక్రమాలను మనం నిర్వర్తించుకున్నట్లయితే మహోన్నతమైనటువంటి మనశ్శాంతి, ఆరోగ్యం, సంతోషం, తృప్తి స్వామి ప్రసాదిస్తారు. మనం భౌతికంగా సుఖశాంతులతో జీవించడమే కాకుండా అభౌతికమైనటువంటి ఆత్మానందాన్ని కూడా స్వామి మనకి ప్రసాదిస్తారని చెప్పి అందరూ గ్రహించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అజ్ఞానతిమిరాంధశ్చ జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వైశాఖమాస మహాపుణ్యకాలంలో శ్రీ మహావిష్ణు స్వరూపమైన నవమ పీఠాధిపతి విశ్వవిజ్ఞాని బ్రహ్మర్షి డాక్టర్ మురళి షా సద్గురు దివ్య చరణారవిందములకు, పూర్వ పీఠాధిపతుల పరంపరకు, పూర్వ మాతృమూర్తులకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. జ్ఞానసభా సభ్యులందరికీ నా నమస్కారములు. 552 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం జాతి, కుల, మత, ప్రాంత, వర్గ, ధనిక, పేద, స్త్రీ, పురుష అనే విచక్షణ లేకుండా సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైన తత్వాన్ని మానవాళికి అనుభవరూపంగా అందించే ఆర్ష సూఫీ సిద్ధాంతము మరియు శాస్త్రీయ దృక్పథం కలిగిన మహత్తరమైనటువంటి తత్వం. మానవత్వమే మతము, మానవత్వమే దైవత్వము అని నిజ జీవితంలో నిరూపణ చేస్తూ మానవాళిని రాక్షసత్వం నుండి విడిపించి ఈశ్వరత్వం వైపు నడిపించి మానవుణ్ణి మాధవుడిగా మార్చే దివ్యతత్వం ఈ పీఠం యొక్క తత్వం. అశాశ్వతమైన మహత్తులకు, గారడీలకు, మెస్మరిజాలకు, వేషభాష్యములకు అతీతంగా పవిత్రత, శీల సంపదపై పునాదులు వేసి భగవంతుడు ఒక్కడే అనే ఈశ్వర తత్వాన్ని ప్రబోధించే రసస్వరూపి, అవతారి, సద్గురువుగా గల ఉత్కృష్ట పీఠము. సద్గురువు యొక్క దివ్య ప్రబోధం ద్వారా భగవంతుడు నాలోనే ఉన్నాడు, తన మోక్షం తన చేతిలోనే ఉందని
అది తెలియజేసే సద్గురువును ఆశ్రయించినప్పుడే నేను అనే రహస్యాన్ని గ్రహించే ఆత్మజ్ఞానిగా పరిణామం చెందుతావని, విలువైన మానవ జన్మను చరితార్థం చేసుకోమంటుంది ఈ పీఠం యొక్క తత్వం. మానవ కోటికి కావలసినటువంటి భుక్తి కానీ, తృప్తి, ముక్తి ప్రసాదించి జడభావాలను తొలగించి తన యథార్థ స్వరూపాన్ని తెలియజేసే అమోఘమైనటువంటి తత్వం. కనుక సద్గురువు యందు అచంచలమైన భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము అనే 4 స్తంభాల పునాది మీదే మోక్ష సాధన సాధ్యమగునని సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన స్వామి నీదే భారమని త్రికరణాత్మకంగా అంటే మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మల చేత ఎవరైతే సంశయాలకు ఎటువంటి తావు లేకుండా ఆత్మపరిశీలనను, మనఃపరిశీలన చేసుకుంటూ మార్గంలో వచ్చేటువంటి అనేక అవరోధాలను, బాధలను, సమస్యలను, అగాధాలను తొలగించుకుంటూ ప్రయాణం చేసే మనోశక్తిని, మనోబలాన్ని అందించేదే ఈ పీఠం యొక్క దివ్యతత్వం. ఇక్కడ మనం విశ్వాసం అనే విషయం గురించి వివరిస్తాను. విశ్వాసం అనేది 2 రకాలుగా ఉందండి. మొదటిది భౌతికమైనటువంటి విశ్వాసం, ఇక రెండవది అభౌతికమైన విశ్వాసము లేదా ఆత్మవిశ్వాసము. ఇక్కడ మనం ముందుగా భౌతిక విశ్వాసం గురించి తెలుసుకుందాం. ఒక డాక్టర్ యందు రోగికి విశ్వాసం కలిగినప్పుడే తన యొక్క రోగం తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. డాక్టర్ ఎంత గొప్పవారైనప్పటికీ రోగికి విశ్వాసం కలగకపోతే తనకు పూర్తి రోగ నివారణ కలగదు. అలాగే వ్యవసాయదారుడికి విశ్వాసం, చక్కని పంటను తాను పొందగలడని నమ్మకమే తనను ప్రకృతి విపత్తుల నుంచి తొలగించి తగిన ఫలసాయం పొందేలా చేయగలదనే విశ్వాసం. అలాగే ఒక వ్యాపారవేత్త తను లాభం పొందగలడనే విశ్వాసం ఉన్నప్పుడే ఆ వ్యాపారంలో రాణించి లాభార్జన చేయగలడు. అలాగే ఒక ఉద్యోగి తన అంకిత భావంతో ఉద్యోగ నిర్వహణ బాధ్యతను విశ్వాసంతో చేయగలిగినప్పుడే తనకి ఉన్నతి, ప్రమోషను సాధ్యమవుతుంది. అలాగే భక్తుడికి భగవంతుని యందు పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే తన కోరికలు నెరవేరి జీవితం సుఖమయం అవుతుంది. అలాగే సద్గురువు యందు శిష్యుడికి ఉండవలసింది విశ్వాసం. సద్గురువు యందు శిష్యుడికి ఉండే విశ్వాసమే తన కష్టాలను కానీ, బాధలను కానీ, దుఃఖాలను కానీ కడతీర్చి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇక పంచభూతాలు ఒకదాని యందు మరొక దానికి విశ్వాసం ఉండబట్టే ఈ సృష్టి ఇలా మనుగడ సాగించుచున్నది. విశ్వాసంపైనే ఆధారపడి ఈ సృష్టి అంతా కూడా మోసి ఉన్నది. మరి ప్రతి మానవుడు, జీవజంతుజాలాలు విశ్వాసంతోనే తమ జీవిత యాత్రను సాగించుచున్నవి. ఇక రెండవదైనటువంటి అభౌతిక విశ్వాసము. విశ్వాసం అన్నది అంతర్భావం నుండి వెలువడే శక్తి స్వరూపం అంటున్నారు స్వామి. సద్గురువుని అనుసరించి సాధనా మార్గంలో పయనించేటువంటి సాధకుడి విషయంలో విశ్వాసం శాశ్వతం అంటున్నారు. ఇక రెండవది భ్రాంతి రూపంలో, ఆశ రూపంలో సద్గురువుని అనుసరించి ప్రయాణం చేసేటువంటి సామాన్య మానవుని యందు మాత్రం విశ్వాసం అనేటువంటిది అశాశ్వతమైనది అంటున్నారు. పురాణాల ఆధారంగా విశ్వాసాన్ని చెప్పాలంటే ప్రహ్లాదుడికి శ్రీహరి యందున్న విశ్వాసాన్ని బట్టి అతడు శ్రీహరి యొక్క దివ్యతత్వాన్ని పొందాడు. భక్త రామదాసు యందున్న అచంచల విశ్వాసం చేతనే శ్రీరామచంద్రమూర్తిని దర్శింపగలిగాను. ధ్రువుడు, మార్కండేయుడు మొన్నగు భక్తులు భగవంతుని యందుండే అచంచల విశ్వాసంచే శాశ్వతమైనటువంటి ధ్రువపదాన్ని కానీ, కీర్తిని కానీ పొందారు. మహాభారతమునందు పాండవులకు, కుంతీదేవికి శ్రీకృష్ణ పరమాత్మునిపై ఉన్న విశ్వాసమే వారికి కోల్పోయినటువంటి రాజ్యాన్ని కానీ, సంపదలను కానీ తిరిగి పొందేలా చేసింది. ఇక్కడ మన నవమపీఠాధిపతులు తమ విజ్ఞాన జ్యోతి 2వ భాగంలో చెప్పినట్లు నీ విశ్వాసమే నీ భగవంతుడు అంటున్నారు. బలీయమైన విశ్వాసం ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించగలమనే దానికి ఒక ఉదాహరణగా ఒక తత్వవేత్త నదిలో యువతలి ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు నీళ్లపైన నడిచి వెళుచున్నప్పుడు తనతో ఉన్న శిష్యుణ్ణి నాతో నడిచి రాగలవా అని ప్రశ్నించినప్పుడు, మీరు నా వెంట ఉండగా నాకేమి చింత అని వారు ఆ తత్వవేత్తతో పయనించడం జరుగుతుంది.
కొంత దూరం పయనించిన పిదప శిష్యుల్లో ఒక విధమైనటువంటి సంశయం ఏర్పడింది. నేను నీటిపై ఎలా నడుస్తున్నాను? నది మధ్యలో ఉన్నాను, నదిలో మునిగిపోతానేమో అనేటువంటి ప్రశ్న కలిగింది. ఎప్పుడైతే అటువంటి ప్రశ్న కలిగిందో అప్పుడు సంశయం ఏర్పడింది. ఆ సంశయం చేత అవిశ్వాసం ఏర్పడింది. అప్పుడు అవిశ్వాసం చేత నదిలో మునిగిపోవడం జరిగింది. అందుచేత ఇక్కడ అభౌతికమైనటువంటి ఆత్మవిశ్వాసం చేత చివరి వరకు ప్రయాణం సాగించగలిగినట్లయితేనే గమ్యం అనేటువంటిది చేరుకోవడం జరుగుతుందని. అలాగే మరి ఒక చిన్న ఉదాహరణ ద్వారా, రాధాదేవి ప్రతిరోజు యమునా నదికి వెళ్ళి ఇసుకతో అప్పటికప్పుడు ఒక కొండను తయారు చేసి ఆ కొండతో జలాలను తెచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకం చేసేది. ఒకనాడు మనస్సు చెదిరి విశ్వాసం సడిలిపోయింది. ఆ రోజు ఇసుకతో కొండ తయారు చేయలేకపోయింది. దీన్ని బట్టి రాధకు శ్రీకృష్ణ పరమాత్మని యందున్న విశ్వాసమే అన్ని మహిమలకు కారణమైంది. అలాగే సద్గురువు యందు సాధకుడికి ఉండే విశ్వాసమే సమస్తమైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపి ముక్తి మార్గానికి దారితీస్తుంది. దీన్నే షష్ఠపీఠాధిపతి ఉమరాళిష వారు బ్రహ్మ విద్యా విలాసమనందు ఎంత మాత్రంబు నీ ముక్తికి ఏగగలనో లేనో ఎనుచునో శంకింపగాను వలదు, నేను ఆత్మస్వరూప విజ్ఞాని నౌట కలుషగత వేషభూషయ కైలలీష అంటారు. ముక్తి మార్గంలో పయనించుటకు భక్తునకు గురువు యందు అపారమైనటువంటి విశ్వాసం ఉండవలను. విశ్వాసం అన్నది అంతులేని శక్తిని ప్రసాదించు మాత్రమైన శక్తి. సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నవారికి సద్గురువు ఆశీర్వాదము ఎల్లవేళలా లభించి ధరించగలరు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పూజ్య గురుదేవులకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. స్వస్తి. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాసక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024వ సంవత్సరము మే 24వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి గుమ్ములూరు, ఆకివీడు, అడవికొలను, పొలమూరు, మాముడూరు, పాలూరు, పిప్పర, వాకపల్లి మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేసి జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా సర్వమత సమతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని, మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞాన స్థితిని అనుభవ రూపంలో మనలో తరింపజేసి మనలో ఉన్నటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి మనలో ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ పీఠం యొక్క పేరులోనే మనకు తెలియబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము. విశ్వంలో ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడేటువంటి మానవ జన్మకు విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత తనలో ఉన్న తన దైవత్వాన్ని తాను
పొంది తరింప చేసుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తుంది. అంచేత మన దైనందిన జీవన విధానంలో మనకు కావలసినటువంటి విద్యా సంస్కృతి, విజ్ఞాన సంస్కృతి, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము, ఈ 4 మన దైనందిన జీవన విధానంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా తెలియబడుచున్నవి. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులు మనం గమనిస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ జీవిత విధానాన్ని ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకొని మనం మనుగడ సాగించగలిగినప్పుడు మనలో ఉండేటువంటి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఈ 3 కూడా సవ్య దిశలో పయనింపజేసేటువంటి స్థితి ఆధ్యాత్మిక తాత్విక దిక్సూచి ద్వారా తెలియబడుతుంది. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన లోపించడం చేత మన దైనందిన జీవన విధానంలో మన విద్యాపరంగా ఎంత ఉన్నతి సాధించినా, విజ్ఞానపరంగా మనం ఎంత ఉన్నతిని సాధించినా, సంసారపరంగా అనేక రకాలైనటువంటి సమస్యాత్మక తాపత్రయాల విషయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన లోపించడం చేత అనేక రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అలజడి, అశాంతి, ఒత్తిడి, ఉద్రేకము, వీటితో పాటు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడి మన యొక్క జీవన తత్వంలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉద్రేకపూరితంగా మారి మన జీవన విధానం అల్లకల్లోలం కాబడి సంస్కారం కోల్పోయి విద్యాపరంగా మనం సాధించినటువంటి పురోగతి తీవ్రమైనటువంటి సంక్షోభాల్లో విద్యాపరంగా మన అంశాలు నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడి, విజ్ఞానపరంగా మన ఉన్నతి, మన యొక్క అభివృద్ధి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాల చేత నష్టపోయి సంక్షోభాల్లో ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా మన సంస్కారంలోనూ మన యొక్క విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిలోనూ విద్యాపరంగా సాధించినటువంటి ఉన్నతి, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు, ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం చేత సమస్యలు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు మనలో ఈ అంశాల వల్ల కలిగి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అంచేత మన యొక్క జీవన దశకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన స్థితి మనలో ఏర్పరచుకోగలిగినప్పుడు మనం పొందినటువంటి విద్యాపరంగా పొందినటువంటి ఉన్నతి, విజ్ఞానపరంగా పొందినటువంటి అభివృద్ధి, సంస్కారవంతమైనటువంటి జీవన విధానము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన ద్వారా అవి ఒక చక్కని బాటను ఏర్పరచుకుని మన జీవన విధానం ఒక సవ్య దిశలో పయనింపజేసుకుంటూ మన యొక్క జీవన దశ ఒక చక్కని పురోగతి సాధించి మనలో ఉండేటువంటి జడ కాలుష్యాలన్నీ తొలగింపబడి మనం ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి
మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన స్థితి మనం పొంది తరించే అవకాశం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి మానవత్వపు విలువల చేత మన సంస్కారం, మానవత్వపు విలువల చేత మనలో ఉండేటువంటి దైవత్వం, అన్నప్పుడు ఈశ్వరత్వం మన యొక్క జీవన దశను ఒక చక్కని తాత్విక జ్ఞాన స్థితిగా మనలో ఏర్పరుచుకుని మనం శారీరక, మానసిక, ఆత్మతత్వాల యందు ఈశ్వరత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మానవత్వ రూపంగా ఏర్పడి మన యొక్క దైనందిన జీవన విధానంలో ఒక మంచి ఉన్నతమైన సత్పురుషుడిగా, ఆదర్శమూర్తిగా మంచి జీవితాన్ని, కీర్తి ప్రతిష్టలను పొంది తరించే అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి జీవన స్థితిని మన దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్ని సద్గురువుని ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవన దిశకు ఒక దిక్సూచిగా సద్గురు యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మన దినచర్యలో రోజు ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు ఏర్పడుతుంటాయి, మనకి సమస్యలు ఏర్పడుతుంటాయి, అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి, ఒత్తిడి ఏర్పడుతుంటుంది, అలజడి, ఆందోళన ఏర్పడుతూ ఉంటాయి, ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి, మానసిక ఉద్రేకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నిత్య దైనందిన జీవన విధానంలో మనని బాధిస్తూ ఉంటాయి. దానికి తోడు సామాజిక వ్యవస్థలో వచ్చేటువంటి అంశాలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఇవి కూడా మనకి ఎంతో శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తూ ఉంటాయి. వీటన్నిటితో మనం ప్రతిరోజు నిత్యం మనం అలజడి చెందుతూ ఉండేటువంటి పరిస్థితుల్ని అధిగమించాలి అన్నట్లయితే మన సంసార విషయంగా ఒక సున్నితంగా ఒక చక్కని వాతావరణం మన సంసారంలో ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనకు మానసిక ఉపశమనం మనందరిలో ఏర్పరచుకోవాలి, ఆ కుటుంబంలో, ఆ సంసారంలో. ఆ ఉపశమనము దేనివల్ల ఏర్పడుతుంది అన్నప్పుడు తాత్విక జ్ఞానము ద్వారా, తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. తాత్విక జ్ఞానము సద్గురువుని ఆశ్రయించి వారి బాటలో మనం ప్రయాణం సాగిస్తే మనలో ఆ తాత్విక జ్ఞానము ద్వారా తాత్విక ఆలోచన శక్తి ఏర్పడి ఏది మంచి, ఏది చెడు, ఏది మనం స్వీకరించవలసింది, ఏది మనం తొలగించుకోవలసింది అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకొని మనం ఆయా అంశాలను స్వీకరించి స్థాయిగా ప్రశాంతతో, తాత్విక ఆలోచనతో, మానసికమైనటువంటి ఆజ్ఞలు శరీర తత్వానికి ప్రసరింపజేసి ఆయా కార్యకలాపాలు శారీరక, మానసిక తత్వాల సమన్వయంతో ఆయా ఆజ్ఞలు, ఆదేశాలను అనుసరించి మనం ఆయా పనుల గురించి, ఆయా కార్యాల గురించి మనం ప్రయత్నం చేసినప్పుడు మనకు మనం నిర్ణయించుకున్నటువంటి పనులన్నీ కూడా, కార్యకలాపాలన్నీ కూడా చక్కగా మన యొక్క స్వప్రయత్నంతో, తాత్విక ఆలోచనతో
భగవత్ కృపతో, భగవంతుని యొక్క ఆశీస్సులతో మనకు ఆయా కార్యకలాపాలన్నీ సవ్య దిశలో చక్కగా నిర్వహించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా మన జీవితాన్ని ఒక ప్రశాంత వాతావరణంగా మార్చుకుని మన సంసారాన్ని ఒక ప్రశాంతత సమకూర్చుకొని మన మనస్సుకు ఉద్రేకాల నుండి, అశాంతి, అలజడి, ఒత్తిడుల నుండి ఉపశమనం కలిగిస్తూ ప్రశాంతంగా తాత్విక ఆలోచనతో ఆలోచింపచేయగలిగేటువంటి స్థాయిని మనసులో ఏర్పరచుకోగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని, సమస్యల్ని, కష్టాల్ని, బాధల్ని, అనారోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, మానసిక బలహీనతలు మనలో ఏర్పడకుండా మనం ప్రశాంతతో కూడినటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవన సంస్కృతి మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన దైనందిన జీవన విధానంలో మనం పొందినటువంటి విద్య ద్వారా ఉన్నతి సాధిస్తూ, విజ్ఞానం ద్వారా ఒక చక్కని అభివృద్ధిని మనం సాధిస్తూ, సంసారపరంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సంస్కరించుకుంటూ, ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనతో ఒక చక్కని జీవన సంస్కృతి మనం ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత ఈ పీఠ యొక్క పేరులో ఉండేటువంటి విషయం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. అంచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తెలియజేస్తూ మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి మనకు ఒక చక్కని ప్రశాంతతతో కూడినటువంటి జీవన సంస్కృతిని ప్రసాదిస్తూ, తరింపజేస్తూ, మతాలకు అతీతంగా అన్ని మతతత్వాల్లో చెప్పబడినటువంటి మానవత్వాన్ని మనలో అనుభవ రూపంలో తాత్విక జ్ఞానము చేత తెలియజేస్తూ మనలో ఒక చక్కని జీవన సంస్కృతిని తెలియజేసేటువంటి తాత్విక జీవన తత్వము, తాత్విక జీవన తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. అంచేత ఈ దేవాలయంలో మనలో ఉన్నటువంటి జీవుడు విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తాత్విక స్థితి చేత మానవత్వపు విలువలు భౌతికంగా మనుగడలో సాగిస్తూ అంతరాత్మ ఈశ్వరత్వం వైపు ప్రయాణం సాగించి పరమాత్మ యొక్క దిశగా గమ్యాన్ని చేరుకొని ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం మానవ జన్మకు ప్రసాదింపబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈ తత్వాన్ని సద్గురువుని ఆశ్రయించి మన దైనందిన జీవన విధానంలో తాత్విక జ్ఞానము చేత మనలో కలిగేటువంటి మార్పులను మనం గమనిస్తూ మన యొక్క జీవన సంస్కృతి ఆధ్యాత్మిక పరంగా ప్రయాణం సాగించే విధంగా తీర్చిదిద్దుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకుని భగవతత్వాన్ని అనుసరిస్తూ భౌతిక జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఆహ్లాదంగా, సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా గడిపే దిశగా మన మానసిక శారీరక వ్యవస్థల యందు తాత్విక జ్ఞాన స్థితిని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని
మన జీవన దశలో పొంది తరించి సద్గురు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. మాస అంతర్జాల పర్యటనలో సభ్యులంతా కూడా పాటించవలసినటువంటి సూచనలు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోం పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్ గురుం. మరి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే ఈ జగత్ అంతా కూడా బ్రహ్మ విష్ణు శివస్వరూపమైనటువంటిది. అదే త్రిమూర్త్యాత్మకమైనటువంటి సద్గురు స్వరూపం. అట్టి జగత్తును గురు పరబ్రహ్మ స్వరూపమే అయి ఉంది. గురువు కన్నా శ్రేష్టమయ్యేటటువంటి ఇతర పదార్థం ఏది కూడా ఈ సృష్టిలో లేదు. అందువల్ల శిష్యుడు ఎల్లప్పుడూ కూడా గురువును పూజిస్తూ ఉన్నట్లయితే స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు శిష్యుడి మీద ప్రసరింపబడి ముక్తి స్వరూపుడు అవుతాడు. అంచేత ఈ యొక్క శ్లోకం గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోం పరతరం నాస్తి తస్మాత్ సం పూజయేద్ గురుం. అంచేత ఈ జగత్తంతా కూడా బ్రహ్మ విష్ణు శివస్వరూపమై ఉంది కాబట్టి అట్టి జగత్తును గురు పరబ్రహ్మ స్వరూపమే కూడా అయి ఉంది కాబట్టి గురువు కన్నా శ్రేష్టముగా ఇతర పదార్థం ఏది కూడా ఈ సృష్టిలో లేదు కాబట్టి అందువల్ల శిష్యుడు ఎల్లప్పుడూ కూడా గురువును పూజిస్తూ ఉండాలి. అటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూపి సద్గురు స్వరూపి పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలేశ్వర సద్గురువర్యులు మనకి మే 24 శుక్రవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుమ్ములూరు, ఆకివీడు, అడవికొలను, పొలమూరు, మామిడూరు, పాలూరు, పిప్పర, వాకపల్లి తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహ భాషణ అనేటువంటి ఈశ్వర సంపదని పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మే 24వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గుమ్లూరు గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ శంకర సుబ్రహ్మణ్యం, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ శంకర సుబ్రహ్మణ్యం, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీమతి గరికపాటి వీరమ్మ గారు కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాసు, శ్రీమతి పెద్దింట్ల గారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి గరికపాటి వీరమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుమ్రూ సభ్యులు శ్రీ శంకర యేసు, శ్రీమతి చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోపల్లి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం లక్ష్మీనారాయణ, శ్రీమతి ఉమామేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్నశెట్టి దుర్గారావు, శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర శ్రీరంగనాయకులు, శ్రీమతి లక్ష్మీ శారదా దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు లక్ష్మణరావు, శ్రీమతి ఉమామేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ నంద్యాల వీర వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పొలగం రంగారావు, శ్రీమతి లక్ష్మీ వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ మంకిన పెద్దిరాజు, శ్రీమతి రామసీత కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, దగ్గులూరు నుండి శ్రీమతి కలిదిండి రమణమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గుమ్లూరు సభ్యులకి, దగ్గులూరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా గుమ్లూరు నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ శంకర సుబ్రహ్మణ్యం, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ శంకర సుబ్రహ్మణ్యం, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా.
అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి గరికపాటి వీరమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుంబులూరు సభ్యులు, దగ్గులూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. డాక్టర్ డి పద్మావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు డాక్టర్ పద్మావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీమతి జి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిలకమర్తి ప్రమేల్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి శ్రీమతి జె సుశీల గారి కుటుంబ సభ్యులు, శ్రీ జి పవన్ కుమార్, శ్రీమతి ప్రగతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ టి సురేష్ రాజు, శ్రీమతి జి సంగీతరాజు గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గంధం సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఆకివీడి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి డాక్టర్ డి పద్మావతి గారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప స్వరూపంలో పొందారు డాక్టర్ డి పద్మావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి జి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిలకమర్తి ప్రమేల్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అడవి కొలను అనేటువంటి గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోలి లక్ష్మీనారాయణ, శ్రీమతి అమ్మాజీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోలి విశ్వేశ్వరరావు, శ్రీమతి పాపియమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నిమ్మల నాగమురళీ కృష్ణ, శ్రీమతి గంగాభవాని గారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల భాస్కర్రావు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల మహాలక్ష్మణరావు, శ్రీమతి అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల సీతారామయ్య, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మంచాల కమలమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి నిమ్మల రామాదేవి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అడవి కొలను సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా అడవి కొలను నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అడవి కొలను సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడి నుండి కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. శ్రీమతి అల్లం సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కొంచుమర్తి నాగేశ్వరరావు, శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి సూర్యచంద్ర ప్రకాష్, శ్రీమతి లక్ష్మీరామాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రామకృష్ణ, శ్రీమతి ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కొమ్మన చెంటమ్మ, కుమారుడు నాగరాజు గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పన్నాసి భవానీ కుమార్తె లావణ్య నాగవెంకట ఉమ్మర్ కుటుంబ సభ్యులు, శ్రీ కొండారెడ్డి నరసారావు, శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లక శ్రీనివాస్, శ్రీమతి దీపిక గారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి వీరాస్వామి, శ్రీమతి పెద్దింట్ల గారి కుటుంబ సభ్యులు, శ్రీ సంక్రాంతి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యకళ గారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట వేణుగోపాల సత్యనారాయణ, శ్రీమతి వెంకటముత్యం కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి సుబ్బారావు, శ్రీమతి గణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి వీరనారాయణమూర్తి కుమారుడు ఉమామహేష్ కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి సురేష్, శ్రీమతి ఝాన్సీ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గుండుమోగుల గంగారత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీ పర్వతం భావన్ ఋషి, శ్రీమతి ఆదిలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా తాడేపల్లిగూడు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పొలంబూరు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి శ్రీమతి కలిదింటి చల్లయ్యమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీమతి కలిదిండి చల్లయ్యమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి పొలమూరు సభ్యులు శ్రీమతి పెన్మత్స అన్నపూర్ణ అనే చిట్టి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి మంగతాయర్ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి సుభద్రమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి బంగారం గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి సరస్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ఇందు గారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి పెన్మత్స అన్నపూర్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి మంగతాయర్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి సుభద్రమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి బంగారం గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి సరస్వతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి ఇందు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న
శ్రీమతి చింతలపాటి సత్యవతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి దాట్ల సత్యవతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్మత్స సావిత్రి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి వేణు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా పొలమూరు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ గారు కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యవేణి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించిన శ్రీమతి పెన్మత్స అన్నపూర్ణ గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి మంగతాయారి గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి సుభద్రమ్మ గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి ప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి బంగారమ్మ గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి సరస్వతి గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి ఇందు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాముడూరు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ భోగిరెడ్డి శ్రీనివాసరావు, శ్రీమతి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వట్టికుటి సొక్కుబాయి కుమారుడు నాగశ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు వెంకట్రావు, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా మామిడూరులో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాలూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సరకడం సత్యనారాయణ, శ్రీమతి పద్మలలిత మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సరకడం సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సవటపల్లి సాయి వెంకన్ బాబు, శ్రీమతి మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాశీబొట్టల రాధాకిరణ్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రరాజ్ శ్రీనివాస్ కళ్యాణ్ వర్మ, శ్రీమతి గోపి సౌమ్య కుటుంబ సభ్యులు, శ్రీ జంపన వెంకటరామరాజు, శ్రీమతి మనీషా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పాలూరు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సరకడం సత్యనారాయణ గారు కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సరకడం సత్యనారాయణ గారికి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం చిన్నమేరం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పిప్పర నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చిలక మహంకాళిరావు, శ్రీమతి నాగసత్య ఉషారాణి దంపతులు, కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు జహరా కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యవేణి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ చిలక మహంకాళిరావు, శ్రీమతి నాగసత్య ఉషారాణి దంపతులు, కుమార్తె ఉమామహేశ్వరి, కుమారుడు జహరా కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యవేణి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం వాకపల్లి గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ నండూరి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా శ్రీ నండూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నండూరి ప్రభాకర్ రావు, శ్రీమతి శేషారత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోట శ్రీరామ్మూర్తి, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల రాంబాబు, శ్రీమతి అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా సత్యనారాయణమూర్తి, శ్రీమతి పద్మజ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సానం శ్రీనివాసరావు, శ్రీమతి జయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వాక్బలి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించిన శ్రీ నండూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వాకబలి సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస పుణ్యకాలంలో మే 24వ తేదీన స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశిస్తున్నటువంటి ఈశ్వర సంపదను గుమ్ములూరు, ఆకివీడు, అడవి కొలను, పలమూరు, మామిడూరు, పాలూరు, పిప్పర, వాకపల్లి, తాడేపల్లిగూడెం సభ్యులందరికీ కూడా స్వామి ప్రసాదించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ శంకర యేసు గారు, శ్రీ శరకడం వెంకట సత్యనారాయణ గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీ గరికిపాటి రాము గారు, శ్రీ మందపాటి లక్ష్మణవర్మ గారు, శ్రీ ఇర్రి నాగసూర్య ప్రసాద్ గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకొని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజ
जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि वीरी पल्लेरमुलनि हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसिनटुलनिदिगो हरयो हुस्सेन शाह सद्गुरु नरसिनटुलनिदिगो हरयो मोहियुद्दीन बादुषा सद्गुरु नरसिनटुलनिदिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.